హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకోసం అహంకారి మొగుడు ఫైనల్ పార్ట్. చూస్తుండగానే సామ్రాజ్యం బంగ్లాలో 4 వసంతాలు గడిచిపోయాయి. ఆద్యకి ఇప్పుడు 5 ఏళ్ళు నిండాయి. ఒకప్పుడు ఆ ఇంట్లో నిశ్శబ్దం, భయం రాజ్యమేలేవి. కానీ ఇప్పుడు ఆ గడప దాటగానే ఒక చిన్నారి పరుగుల చప్పుడు, గలగల నవ్వులు, ముద్దు ముద్దు మాటలు వినిపిస్తున్నాయి. ఆ 100 కోట్ల సామ్రాజ్యానికి అధిపతి విక్రమాదిత్య అయితే ఆ విక్రమాదిత్యను శాసించే ఏకైక మహారాణి ఆద్య. విక్రమ్ పూర్తిగా మారిపోయాడు. ఆఫీస్కు వెళ్ళడం బాగా తగ్గించేశాడు. తన ప్రపంచం మొత్తం పల్లవి ఆద్యల చుట్టూనే తిరుగుతుంది. ఉదయం లేవగానే ఆద్యకు బ్రష్ చేయించడం, స్వయంగా తలదువ్వి జడవేయడం, పల్లవి కిచెన్లో సహాయం చేయడం, ఇది అతని దినచర్య. ఒక అహంకారి అయిన కోటీశ్వరుడు ఒక సామాన్యమైన అద్భుతమైన తండ్రిగా మారిన తీరు చూసి పల్లవి మురిసిపోతుంది. కానీ విక్రమ్లోని ఆ అతి జాగ్రత్త, ఆ పిచ్చి భయం మాత్రం అలాగే ఉండిపోయాయి. ఆద్య పెరిగి పెద్దదవుతున్న కొద్దీ అతని భయం కూడా పెరుగుతోంది. ఆద్యను ఒక గాజు బొమ్మలా చూసుకుంటున్నాడు. ఆ పాపకు ఏ చిన్న కష్టం వచ్చినా అతను తట్టుకోలేడు. ఆ రోజు ఉదయం ఆద్య బాల్కనీ గ్లాస్ డోర్ దగ్గర నిలబడి బయటపడుతున్న వానను చూస్తోంది. పల్లవి కాఫీ కప్ పట్టుకుని కూతురి పక్కనే నిలబడింది. అమ్మ, నేను వానలో ఆడుకుంటా, పేపర్ పడవలు చేస్తావా ప్లీజ్ అమ్మా అని ఆద్య తన చిన్న చేతులతో పల్లవి చీర పట్టుకొని లాగుతూ అడిగింది. పల్లవి నవ్వి, సరే బంగారు తల్లి, ఈరోజు డాడీ ఇంట్లోనే ఉన్నారు, ఇద్దరం కలిసి వానలో తడుద్దాం, పడవలు చేద్దాం అని ఆద్యని ఎత్తుకోబోయింది. సరిగ్గా అప్పుడే వెనక నుండి విక్రమ్ గంభీరమైన వాయిస్ వినిపించింది. నో, వానలో తడవడం ఏంటి పల్లవి, ఆద్యకు జలుబు చేస్తుంది, ఫీవర్ వస్తుంది, డోంట్ ఈవెన్ థింక్ అబౌట్ ఇట్ అని వేగంగా వచ్చి ఆద్యను తన చేతిలోకి తీసుకున్నాడు. ఆద్య ముఖం చిన్నబోయింది. డాడీ ప్లీజ్ డాడీ, వాన అని ముద్దుగా అడిగింది. విక్రమ్ ఆద్య బుగ్గ మీద ముద్దు పెట్టి, వద్దు నాన్న, వానలో ఏముంది, డస్ట్, పొల్యూషన్, జలుబొస్తాయి, నా బంగారు తల్లికి లోపల పెద్ద స్విమ్మింగ్ పూల్ ఉంది కదా, అందులో ఆడుకుందాంరా అని లోపలికి తీసుకెళ్ళిపోయాడు. పల్లవి చేతిలో కాఫీ కప్ పట్టుకుని అలాగే నిలబడిపోయింది. ఆమెకు చాలా బాధగా అనిపించింది. వర్షంలో తడవడం, మట్టిలో ఆడుకోవడం, పేపర్ పడవలు వదలడం, ఇవన్నీ చిన్ననాటి మధురమైన జ్ఞాపకాలు. అలాంటి స్వచ్ఛమైన ఆనందాన్ని విక్రమ్ తన భయంతో ఆద్యకు దక్కకుండా చేస్తున్నాడు. తన కళ్ళ ముందు ఒక ఆర్టిఫిషియల్ ప్రపంచాన్ని సృష్టించి అదే జీవితం అని ఆద్యకు నేర్పుతున్నాడు. ఒక స్విమ్మింగ్ పూల్లో హీట్ చేసిన నీళ్ళల్లో ఆడుకోవడం వర్షంలో తడిసినంత ఆనందాన్ని ఎలా ఇస్తుంది? తను ఏమీ అనలేక మౌనంగా ఉండిపోయింది. మధ్యాహ్నం ఆద్య నిద్రపోయింది. విక్రమ్ ల్యాప్టాప్లో ఏదో ఫైల్ చూస్తున్నాడు. పల్లవి అతని పక్కనే సోఫాలో కూర్చుంది. విక్రమ్, మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి అని మెల్లగా మొదలుపెట్టింది. విక్రమ్ ల్యాప్టాప్ మూసేసి, చెప్పు పల్లవి, ఆద్యకి ఏమైనా కొత్త టైస్ కావాలా, లేదా ఫారిన్ ట్రిప్ వెళ్దామా అని అడిగాడు. పల్లవి చిన్నగా నవ్వి తల అడ్డంగా ఊపింది. అది కాదు విక్రమ్, ఆద్యకు 5 ఏళ్ళు నిండాయి, ఇంకా ఇంట్లోనే ఉంటే ఎలా, రేపు జూన్ నుండి అకాడమిక్ ఇయర్ మొదలవుతుంది, ఆద్యను ఒక మంచి స్కూల్కి పంపించాలి, అడ్మిషన్స్ ఓపెన్ అయ్యాయి అని చెప్పింది. ఆ మాట వినగానే విక్రమ్ ముఖంలో నవ్వు మాయమైంది. స్కూల్కా, ఆద్య స్కూల్కి వెళ్ళడమా అని క్వశ్చన్ మార్క్ ఫేస్తో అడిగాడు. అవును విక్రమ్, 5 ఏళ్ళు వచ్చాయి, పిల్లలు స్కూల్కి వెళ్ళకపోతే ఎలా, అక్కడ చదువుకోవాలి, కొత్త విషయాలు నేర్చుకోవాలి అంది పల్లవి. విక్రమ్ వెంటనే నిలబడ్డాడు. నేను పంపను పల్లవి, ఆద్య ఈ బంగ్లా గడప దాటి బయటకు వెళ్ళదు, చదువుకోవాలి కదా, నేను లండన్ కేంబ్రిడ్జ్ నుంచి బెస్ట్ ప్రొఫెసర్స్ని ఇక్కడికే పిలిపిస్తాను, వాళ్ళు వచ్చి ఇక్కడే ఆద్యకు పాఠాలు చెప్తారు, హోమ్ స్కూలింగ్ చేయిద్దాం, అంతేకాని ఆద్యని నేను బయటకు పంపను అని కరాఖండిగా తేల్చి చెప్పేశాడు. పల్లవి షాక్ అయింది. ఆమె లేచి అతని ఎదురుగా నిలబడి, విక్రమ్, ఏం మాట్లాడుతున్నారు మీరు, హోమ్ స్కూలింగ్ చేస్తే ఆద్యకు లోకం ఎలా తెలుస్తుంది, స్కూల్ అంటే కేవలం ఏబిసిడీలు 1 2 3 నేర్చుకోవడం కాదు, అక్కడ తోటి పిల్లలతో కలవాలి, పంచుకోవడం నేర్చుకోవాలి, స్నేహం అంటే ఏంటో తెలియాలి, మీరేమో ఆమెను ఒక జైల్లో పెట్టి పెంచుదామంటున్నారు. విక్రమ్ కోపంగా, జైలా, ఇది జైలా పల్లవి, నేను నా కూతురికి కల్పిస్తున్న భద్రత ఇది, స్కూల్కి పంపిస్తే అక్కడ ఏమవుతుందో తెలుసా, ఏ చిన్న పిల్లాడో నా కూతుర్ని తోసేస్తాడు, దెబ్బలు తగులుతాయి, అసలు ఆ క్లాస్ రూమ్లో ఎంతమందికి జలుబు దగ్గు ఉంటాయో తెలుసా, వాళ్ళకి ఏ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయో, నా కూతురికి ఎలా అంటుకుంటాయో తెలుసా, నేను నా ప్రాణాన్ని ఆ వైరస్ల మధ్యలోకి పంపించలేను పల్లవి, ఆద్య ఇంట్లోనే చదువుకుంటుంది, దిస్ ఈజ్ ఫైనల్ అని గట్టిగా చెప్పాడు.
పల్లవి కోపం, దుఃఖం ఒకేసారి వచ్చాయి. అతని భయం ఒక సైకియాట్రిక్ ప్రాబ్లంలా మారిపోతుందని ఆమెకు అర్థమైంది. విక్రమ్, మీ భయం నా కూతురు బాల్యాన్ని చంపేస్తుంది. ఇన్ఫెక్షన్స్ వస్తాయా? దెబ్బలు తగులుతాయా? అయితే ఏంటి? అప్పుడే కదా ఆమెలో ఇమ్యూనిటీ పెరుగుతుంది. అప్పుడే కదా నొప్పంటే ఏంటో తెలుస్తుంది. మీరు ఆద్యను ఒక ప్లాస్టిక్ బొమ్మలా పెంచుతున్నారు. దానికి ఫీలింగ్స్ లేకుండా చేస్తున్నారు. విక్రమ్ ఆమె మాటలకు ఉలిక్కిపడ్డాడు. పల్లవి, మైండ్ యువర్ వర్డ్స్. నేను ఒక తండ్రిగా నా బాధ్యతను నిర్వహిస్తున్నాను. లేదు విక్రమ్, మీరు ఒక తండ్రిగా ఫెయిల్ అవుతున్నారు అని పల్లవి గట్టిగా అరిచింది. ఆ మాట వినగానే విక్రమ్ గుండె ఆగిపోయినంత పనైంది. నేను ఫెయిల్ అవుతున్నానా? పల్లవి ఏడుస్తూనే చెప్పడం మొదలుపెట్టింది. అవును విక్రమ్, మీరు ఆద్యకు అన్నీ ఇస్తున్నారు. ఈ బంగ్లా, కోట్లు, వజ్రాలు అన్నీ. కానీ మీరు ఆమెకు సాటి మనిషిని ఇవ్వలేకపోతున్నారు. ఒక పెన్సిల్ కోసం పక్క పిల్లవాడితో గొడవ పడటం, ఒక లంచ్ బాక్స్ని నలుగురు ఫ్రెండ్స్తో కలిసి పంచుకోవడం, స్కూల్ గ్రౌండ్లో ఆడుకుంటూ కింద పడి మోకాళ్ళు గీసుకుపోవడం, ఇవి కదా విక్రమ్ బాల్యం అంటే. ఇవి కదా అసలైన జ్ఞాపకాలు. మీరు పెంచే ఈ ఏసీ గదుల్లో ఆద్యకు ఈ జ్ఞాపకాలు ఎలా దొరుకుతాయి? పెద్దయ్యాక తన వెనక్కి తిరిగి చూసుకుంటే ఈ 4 గోడలు, మీరు తప్ప ఇంకెవరుంటారు ఆమె జ్ఞాపకాల్లో? విక్రమ్ మౌనంగా వింటున్నాడు. పల్లవ్ మాటలు అక్షర సత్యాలని అతని అంతరాత్మ చెబుతోంది. కానీ అతని భయం ఒప్పుకొనివ్వడం లేదు. పల్లవి అతని చేతులు పట్టుకుంది. విక్రమ్, ఒకప్పుడు మీరు నాతో అన్నారు, మీకు చిన్నతనంలో స్నేహితులు లేరని, మీరు ఎప్పుడూ ఒంటరిగా ఫీల్ అయ్యేవారులని. ఆ ఒంటరితనం వల్లే మీరు ఇంత కఠినంగా మారారని మీరే చెప్పారు. ఇప్పుడు మన కూతుర్ని కూడా అలాగే మారుద్దాం అనుకుంటున్నారా? ఆద్యకు కోట్లు వద్దు విక్రమ్, స్నేహితులు కావాలి. తన వయసు పిల్లలతో తను నవ్వాలి. దయచేసి మీ భయాన్ని ఆద్య గొంతుకు ఉరితాడులో మార్చకండి అని ఆమె వలవల ఏడ్చేసింది. ఆ మాటలు విక్రమ్ గుండెను కోసేశాయి. ఒంటరితనం, ఆ పదం అతన్ని వెంటాడింది. తను చిన్నప్పుడు పడ్డ నరకం తన కూతురు కూడా పడాలా? తను ఆమెను సేఫ్గా ఉంచుతున్నానని భ్రమలో ఆమెను ఒంటరిని చేస్తున్నానా? విక్రమ్ ఏం మాట్లాడాలో తెలియక పల్లవి చేతులను వదిలేసి గదిలోంచి బయటకు వెళ్ళిపోయాడు. సాయంత్రం 5 గంటలు. విక్రమ్ బాల్కనీలో నిలబడి ఉన్నాడు. మైండ్ బ్లాంక్గా ఉంది. పల్లవన్న మాటలే పదే పదే వినిపిస్తున్నాయి. సరిగ్గా అప్పుడే కింద గార్డెన్లో ఆద్య కూర్చుని ఉంది. ఆమె చుట్టూ ఎన్నో ఖరీదైన బొమ్మలున్నాయి. కానీ ఆద్య ఆ బొమ్మలతో ఆడుకోవడం లేదు. ఆమె చూపులు ఆ బంగ్లా పెద్ద ఐరన్ గేట్ బయట ఉన్న రోడ్డు మీద ఉన్నాయి. అక్కడ సెక్యూరిటీ గార్డ్ వాళ్ళ పిల్లలు ఇంకా పక్కింటి పిల్లలు కలిసి క్రికెట్ ఆడుతున్నారు. ఆద్య వాళ్ళ వైపే చూస్తుంది. ఆ చిన్నారి కళ్ళల్లో ఒక ఆశ, ఒక తెలియని వెలితి స్పష్టంగా కనిపిస్తున్నాయి. తన చుట్టూ ఉన్న ఏ బొమ్మ ఆమెకు ఆనందాన్ని ఇవ్వడం లేదు. ఆ పిల్లలతో కలిసి తను కూడా పరిగెత్తాలి, తను కూడా అలా నవ్వాలి అని ఆ పసి మనసు తలతలాడుతోందని విక్రమ్కి మొదటిసారి అర్థమైంది. ఆ పసిపిల్ల కళ్ళల్లోని ఆ ఒంటరితనాన్ని, విక్రమ్ అహంకారాన్ని, భయాన్ని ఒక్క దెబ్బతో ముక్కలు చేసింది. వరుణన్న మాటలు గుర్తొచ్చాయి. పక్షికి ఆకాశాన్నివ్వు, పంజరాన్ని కాదు. విక్రమ్ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నా అహంకారం, నా భయం నా కూతురు నవ్వును లాక్కుంటున్నాయా? పల్లవి చెప్పింది నిజమే. నేను తండ్రిగా ఓడిపోతున్నానా? ఆద్యకు ప్రపంచం కావాలి, నేను ఆ ప్రపంచాన్ని ఇస్తాను అని మనసులో గట్టిగా నిర్ణయించుకున్నాడు. రాత్రి 8 గంటలు. విక్రమ్ గదిలోకి వచ్చాడు. ఆయన ముఖంలో ఇప్పుడు కోపం లేదు, ఒక ప్రశాంతత ఉంది. పల్లవి పక్కనే కూర్చొని ఆద్య తల నిమిరాడు. పాప నిద్రపోయింది. పల్లవి అని పిలిచాడు. నువ్వు గెలిచావు పల్లవి, నీ ప్రేమ గెలిచింది, నా భయం ఓడిపోయింది. ఆద్య స్కూల్కి వెళ్తుంది అని చెప్పాడు విక్రమ్. పల్లవి నమ్మలేకపోయింది. కళ్ళు ఆనందంతో మెరిశాయి. విక్రమ్, నిజమా? ఒప్పుకుంటున్నారా అని అతన్ని గట్టిగా హత్తుకుంది. విక్రమ్ చిన్నగా నవ్వి ఆమెను తన గుండెలకు అదుముకున్నాడు. అవును పల్లవి, ఆద్య కళ్ళల్లో నేను ఈరోజు ఒక వెలితి చూశాను. నాకు చిన్నప్పుడు దొరకని స్నేహం, ఆనందం నా కూతురుకు దొరకాలి. తను రేపటి నుంచి బయటకు వెళ్తుంది. పల్లవి సంతోషంతో ఎగిరి గంతేసినంత పనిచేసింది. కానీ ఒక కండిషన్, నేను చెప్పే స్కూల్కే వెళ్తుంది. హైదరాబాద్లోని బెస్ట్ ఇంటర్నేషనల్ స్కూల్లో జాయిన్ చేస్తాను. ఆ స్కూల్లో ప్రతి క్లాస్ రూమ్లో నేనే పర్సనల్గా హెఫా ఫిల్టర్ రాత్రికి రాత్రి నేనే ఇన్స్టాల్ చేయిస్తాను. ఆద్య తినే లంచ్, స్నాక్స్ అన్నీ ఇంటి నుండే వెళ్తాయి. ఆద్యకు ఎస్కార్ట్గా నా పర్సనల్ సెక్యూరిటీ సివిల్ డ్రెస్లో స్కూల్ బయట ఎప్పుడూ ఉంటారు. ఈ కండిషన్స్కి ఒప్పుకుంటేనే నేను పంపుతాను. పల్లవికి నవ్వొచ్చింది.
మీరు మారారు విక్రమ్, కానీ పర్లేదు. కనీసం ఆద్య 4 గోడల మధ్య నుండి బయటకు పంపించడానికి ఒప్పుకున్నారు కదా, అదే 10,000. మీరు చెప్పినట్టే చేద్దాం అని ఒప్పుకుంది. ఆ రాత్రి ఇద్దరి మధ్య ఉన్న చిన్న మనస్పర్ధ తొలగిపోయింది. ఒక అందమైన ఏకాంతం నెలకొంది. తమ కూతురి భవిష్యత్తు కోసం తీసుకున్న ఆ నిర్ణయం వాళ్ళిద్దరి బంధాన్ని మరింత బలోపేతం చేసింది. జూన్ నెల రానే వచ్చింది. ఆద్య స్కూల్కి వెళ్ళే మొదటి రోజు. సామ్రాజ్యం బంగ్లాలో ఉదయాన్నే హడావిడి. ఆద్య స్కూల్ యూనిఫామ్ వేసింది పల్లవి. చిన్న స్కర్ట్, వైట్ షర్ట్, 2 జడలు, వీపుకి ఒక క్యూట్ పింక్ కలర్ బ్యాగ్. ఆద్య ఒక బొమ్మలా ఉంది. అమ్మా, నేను స్కూల్కి వెళ్తున్నా, కొత్త ఫ్రెండ్స్ వస్తారు కదా అని ఆద్య గంతులు వేస్తుంది. పల్లవి ఆనందంగా దిష్టి తీసి బొట్టు పెట్టింది. విక్రమ్ ఆద్యను చూసి మురిసిపోయాడు. కానీ లోపల అతనికి విపరీతమైన భయం, టెన్షన్స్ ఉన్నాయి. తన ప్రాణాన్ని 5 ఏళ్ల పాటు కంటికి రెప్పలా కాపాడుకున్నాడు. ఈరోజు ఆ ప్రాణాన్ని వేరే ప్రపంచంలోకి వదులుతున్నాడు. అతని గుండె వేగంగా కొట్టుకుంటోంది. రా బంగారు తల్లి, డాడీ నిన్ను డ్రాప్ చేస్తాడు అని ఆద్యని ఎత్తుకుని కారు ఎక్కాడు. పల్లవి కూడా వాళ్ళతో పాటు బయలుదేరింది. ఆ ఇంటర్నేషనల్ స్కూల్ చాలా విశాలంగా, అద్భుతంగా ఉంది. సెక్యూరిటీ చాలా టైట్గా ఉంది. కార్ స్కూల్ గేట్ ముందు ఆగింది. పల్లవి ఆద్యని తీసుకుని కిందకి దిగింది. విక్రమ్ కూడా దిగాడు. ఆద్య విక్రమ్ వేలు పట్టుకుని నిలబడింది. డాడా, లోపల చాలామంది పిల్లలు ఉన్నారు డాడా, నేను వెళ్ళనా అని ఉత్సాహంగా అడిగింది. విక్రమ్కి మాటలు రావడం లేదు. గొంతులో ఏదో అడ్డుపడినట్టుంది. అతను కిందకు వంగి ఆద్య ముఖాన్ని తన చేతుల్లోకి తీసుకున్నాడు. ఆద్య, జాగ్రత్తమ్మా, కింద పడుకు. ఎవరు ఏది ఇచ్చినా తినొద్దు. ఎవరైనా కొడితే వెంటనే టీచర్కి చెప్పు. నీకు భయం వేస్తే డాడీకి ఫోన్ చేయించు. డాడీ వెంటనే వస్తాడు, ప్రామిస్ అని చాలా ఎమోషనల్గా చెప్పాడు. ఆద్య ముద్దుగా నవ్వి, ఓకే డాడా, ఐ లవ్ యూ అని విక్రమ్ బుగ్గ మీద ముద్దు పెట్టింది. తర్వాత పల్లవి చేయి పట్టుకుని బాయ్ డాడా అని స్కూల్ గేట్ లోపలికి పరుగు తీసింది. విక్రమ్ అలాగే అక్కడే నిలబడిపోయాడు. ఆద్య వెళ్తున్న వైపే చూస్తున్నాడు. అతని కళ్ళల్లో కన్నీళ్లు సుడులు తిరిగాయి. ఒక్కసారిగా ఒక చుక్క కిందకు జారింది. ఒక 100 కోట్ల అహంకారి, ఎవరి ముందు తల వంచని మొండిఘటం, తన కూతురు స్కూల్కి వెళ్తుంటే చిన్నపిల్లాడిలా కన్నీళ్లు పెట్టుకుంటున్నాడు. ఆ తండ్రి ప్రేమ ముందు ప్రపంచంలో ఏదీ సాటిరాదు. పల్లవి నెమ్మదిగా అతని దగ్గరికి వచ్చింది. అతని చేయి పట్టుకుని తన చేతిలోకి తీసుకుంది. ఏడవకండి విక్రమ్, ఆమె ఒక కొత్త ప్రపంచంలోకి వెళ్తుంది, సంతోషించండి అని ఓదార్చింది. విక్రమ్ ఆమె వైపు చూసి నవ్వి కళ్ళు తుడుచుకున్నాడు. నువ్వు గెలిచావు పల్లవి, నా కూతురు స్వేచ్ఛగా నవ్వుతోంది. ఆ నవ్వు ముందు నా భయం ఓడిపోయింది. నువ్వు ఒక అద్భుతమైన తల్లివి పల్లవి అని ఆమె నుదుటి మీద ముద్దు పెట్టాడు. ఆద్య స్కూల్కి వెళ్ళడం మొదలైంది. అంతా బాగానే ఉంది. విక్రమ్ కూడా మెల్లగా అలవాటు పడుతున్నాడు. కానీ స్కూల్ అనేది రకరకాల మనస్తత్వాలు ఉన్న పిల్లల కలయిక. అక్కడ అందరూ విక్రమాదిత్యను చూసి భయపడే వాళ్ళే ఉండరు. పిల్లలకు స్టేటస్ తెలియదు. వాళ్ళకు గొడవలు, స్నేహాలు సహజం. ఆద్య స్కూల్లో ఒక వారం గడిచింది. ఒకరోజు సాయంత్రం పల్లవి, విక్రమ్ ఆద్య కోసం కారులో స్కూల్ గేట్ దగ్గర వెయిట్ చేస్తున్నారు. ఆద్య బయటకు వస్తుంది, కానీ ఆమె ఏడుస్తుంది. ఆమె ఏడుస్తూ రావడం విక్రమ్ చూశాడు. ఆద్య మోకాలికి దెబ్బ తగిలి రక్తం కారుతుంది. యూనిఫామ్ నలిగిపోయింది. విక్రమ్ గుండె ఆగిపోయింది. ఒక్క ఉదుటిన కార్ డోర్ తీసుకుని పరుగున వెళ్ళాడు. ఆద్య, ఏమైందమ్మా, ఎవరు కొట్టారు నిన్ను అని గర్జించాడు. అతని గొంతు వినగానే చుట్టుపక్కల ఉన్న పేరెంట్స్, టీచర్స్ భయంతో వణికిపోయారు. విక్రమ్లోని ఆ రౌద్రం, ఆ పాత అహంకారి మళ్ళీ నిద్రలేచాడు. పల్లవి భయంతో పరిగెత్తుకుంటూ వచ్చింది. బంగారు తల్లి, ఏడవకు, అమ్మొచ్చేసిందిగా అంటూ తన చీర కొంగుతో ఆద్య మోకాలికి కారుతున్న రక్తాన్ని తుడిచింది. విక్రమ్ ఆద్యను పల్లవి చేతిలో పెట్టి ఒక ఉదుటున పైకి లేచాడు. అతని కళ్ళు ఎర్రబడ్డాయి. ఆ స్కూల్ ప్రాంగణంలో ఉన్న వందలాది మంది పేరెంట్స్, టీచర్స్ వైపు రౌద్రంగా చూశాడు. ఎవరు ఎవరు నా కూతుర్ని కింద పడేసింది? నా బిడ్డ ఒంటి మీద రక్తం రావడానికి కారణం ఎవరు అని అతని గొంతు నుండి వచ్చిన అరుపు ఆ విశాలమైన గ్రౌండ్ మొత్తం ప్రతిధ్వనించింది. అక్కడున్న వాళ్ళందరూ ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని వణికిపోయారు. విక్రమాదిత్య కోపం గురించి నగరంలో అందరికీ తెలుసు. స్కూల్ ప్రిన్సిపల్, 2 టీచర్లు పరిగెత్తుకుంటూ వచ్చారు. సార్, ప్లీజ్ కామ్ డౌన్. చిన్నపిల్లలు ఆడుకుంటూ ఉంటే పొరపాటున జరిగి ఉంటుంది, కంగారు పడకండి అని ప్రిన్సిపల్ బతిమాలుతూ చెప్పాడు. విక్రమ్ నేరుగా వెళ్ళి ప్రిన్సిపల్ కాలర్ పట్టుకున్నాడు. పొరపాట? నేను డొనేషన్ కింద ₹1 కోటి ఎందుకు ఇస్తున్నానో తెలుసా? నా కూతురు మీద ఈగ వాలకుండా చూసుకుంటారని.
అలాంటిది నా బిడ్డ మోకాలు పగిలి రక్తం కారుతుంటే పొరపాటు అంటావా? నా కూతురుని నెట్టేసిన వాడెవడో నా ముందుకు తీసుకురా, లేదంటే ఈ క్షణమే ఈ స్కూల్ని మూయించేస్తాను అని హెచ్చరించాడు. ప్రిన్సిపల్ భయంతో వణికిపోతూ క్లాస్ టీచర్ వైపు చూశాడు. క్లాస్ టీచర్ భయపడుతూ ఒక చిన్న పిల్లాడిని ముందుకు తీసుకొచ్చింది. వాడి వయసు కూడా 5 ఏళ్ళే ఉంటుంది. పాతబడిపోయిన యూనిఫామ్, భయంతో బిక్కచిక్కిపోయిన ముఖం, వాడి కళ్ళల్లోంచి నీళ్లు కారుతున్నాయి. వాడి పేరు రిషి. ఆ స్కూల్లో పనిచేసే ఒక ఆయా కొడుకు. స్టాఫ్ కోటాలో ఆ ఇంటర్నేషనల్ స్కూల్లో ఫ్రీగా చదువుతున్నాడు. అదే సమయంలో ఒక మహిళ చీపురు పక్కన పడేసి పరిగెత్తుకుంటూ వచ్చి రిషిని గట్టిగా హత్తుకుంది. ఆమె ఆ పిల్లాడి తల్లి. అయ్యా, క్షమించండి బాబుగారు, నా కొడుకు కావాలని చేయలేదు. ఆడుకుంటూ ఉంటే ప్రమాదవశాత్తు జరిగింది. వాడిని ఏమీ అనకండి బాబు, వాడు పసివాడు అని విక్రమ్ కాళ్ళ మీద పడి ఏడవడం మొదలుపెట్టింది. విక్రమ్ వెనక్కి జరిగి ఆ తల్లి కొడుకుల వైపు అసహ్యంగా చూశాడు. ఆడుకుంటుంటే జరిగిందా? నా కూతురుతో కలిసి ఆడుకునే స్థాయి వీడికి ఎక్కడుంది? అసలు వీడిని ఈ స్కూల్లోకి ఎవరు రానిచ్చారు? ప్రిన్సిపల్, నా కూతురు చదివే క్లాస్లోకి ఒక ఆయా కొడుకు ఎలా రానిచ్చారు? వీడి తల్లిని ఇప్పుడే స్కూల్ నుండి గెంటేయండి, లేదంటే నేను పోలీసులకు ఫోన్ చేయాల్సి వస్తుంది అని అత్యంత కఠినంగా ఆర్డర్ వేశాడు. ఆ తల్లి గుండె పగిలేలా ఏడుస్తుంది. అలా చేయకండి బాబుగారు, నా కొడుకు చదువు పాడైపోతుంది, నా ఉద్యోగం పోతుంది, మేం పస్తులుండాలి, మీ కాళ్ళు పట్టుకుంటాను, దయచూపండి అని బతిమలాడుతుంది. రిషి భయంతో తల్లి వెనకాల దాక్కున్నాడు. ఆ దృశ్యం చూస్తున్న మిగతా పేరెంట్స్ అందరికీ జాలి వేస్తుంది. కానీ విక్రమ్ కోపాన్ని చూసి అడ్డుపడే ధైర్యం ఎవరికీ లేదు. సరిగ్గా అప్పుడే విక్రమ్, ఆపండి అని గట్టి గొంతు వినిపించింది. పల్లవి ఆద్యని ఎత్తుకుని అక్కడికి వచ్చింది. ఆమె ముఖంలో కోపం లేదు, కానీ ఒక మాతృమూర్తికి ఉండే గాంభీర్యం ఉంది. ఆమె నేరుగా వచ్చి విక్రమ్ ముందు నిలబడింది. ఏం చేస్తున్నారు విక్రమ్? ఒక 5 ఏళ్ల పిల్లాడి మీద, వాళ్ళ పేదరికపు తల్లి మీద మీ ప్రతాపం చూపిస్తారా? కింద పట్టం, మోకాలు గీసుకోవడం పిల్లలకు సౌజం, దానివల్ల వాళ్ళ ఉద్యోగాలు పీకేస్తారా అని నిలదీసింది. విక్రమ్ ఆమె వైపు షాక్తో చూశాడు. పల్లవి, నువ్వు చూస్తున్నావా లేదా? ఆద్యకు రక్తం కారుతుంది. వీడి వల్లే. వీళ్ళని నేను వదిలిపెట్టాను. పల్లవి ఆయా దగ్గరకు వెళ్ళి ఆమె భుజాలు పట్టుకొని పైకి లేపింది. మీరేడవకండి, మీ అబ్బాయికి మీకు ఏం కాదు, ఆ బాధ్యత నాది అని ధైర్యం చెప్పింది. తర్వాత రిషి దగ్గరికి వెళ్ళి వాడి భుజం నిమిరింది. రిషి, నువ్వు ఆద్యను కావాలని తోసావా అని చాలా ప్రేమగా అడిగింది. రిషి భయంతో వణుకుతూ తల అడ్డంగా ఊపాడు. లేదంటే మేమిద్దరం ఊయల కోసం పరిగెత్తాము. ఆద్య కాలు స్లిప్ అయి కింద పడిపోయింది, నేను తోయలేదు అని ఏడుస్తూ చెప్పాడు. పల్లవి విక్రమ్ వైపు తిరిగి, విన్నారు కదా విక్రమ్, వాడు తోయలేదు. పిల్లలు ఆడుకునేటప్పుడు పడడం కామన్. మీ భయం, మీ అహంకారం ఓ పసివాడి జీవితాన్ని నాశనం చేయడానికి ప్రయత్నిస్తోంది. డబ్బుంటే మీరు ఏమైనా చేస్తారా? మీకు కనికరం లేదా అని అందరి ముందు అడిగింది. విక్రమ్కి అవమానంగా, కోపంగా ఉంది. పల్లవి, నువ్వు నాకే ఎదురు చెప్తున్నావా? వాడు అబద్ధం చెప్తున్నాడు. వాడు తోసేస్తేనే నా కూతురు పడింది. అప్పుడు పల్లవి చేతిలో ఉన్న ఆద్య మెల్లగా తలపైకెత్తింది. ఆమె కళ్ళల్లో నీళ్లున్నాయి, కానీ నవ్వుతూ విక్రమ్ చేతిని పట్టుకుంది. డాడా, రిషి నన్ను తోయలేదు. మేమిద్దరం ఫ్రెండ్స్. నేను కింద పడిపోతే వాడే నన్ను పైకి లేపాడు. నా మోకాలికి వాడు రుమాలు కట్టాడు. చూడు డాడీ అని తన జేబులోంచి ఒక చిన్న పాతబడిపోయిన రుమాల్ని తీసి చూపించాడు. దానికి ఆద్య రక్తం అంటి ఉంది. విక్రమ్ ఆ రుమాలను చూసి శిలలా నిలబడిపోయాడు. ఆద్య మళ్ళీ రిషి వైపు చూసి, రిషి, డోంట్ క్రై, మా డాడీ చాలా మంచివాడు, ఆయన నిన్నేమీ అన్నారు అని నవ్వింది. విక్రమ్ గుండెల్లో ఒక పెద్ద అగ్నిపర్వతం చల్లబడిపోయింది. తన కూతురికి రక్తం కారుతుంటే తను ఎంతలా అహంకారంతో రగిలిపోయాడో, అదే తన కూతురు ఒక పేద పిల్లవాడిని తన స్నేహితుడు అని ఎంత స్వచ్ఛంగా చెప్పిందో అతనికి అర్థమైంది. తన కోట్ల రూపాయల డబ్బు, పవర్ ఆ పసిపిల్లల స్వచ్ఛమైన స్నేహం ముందు ఎంత చిన్నబోయాయో అతనికి తెలిసొచ్చింది. వరుణన్న మాటలు, పల్లవి చెప్పిన బుద్ధులు అన్నీ ఒకేసారి అతని మైండ్లో మెదిలాయి. నేను నా కూతురికి ఒక ప్లాస్టిక్ ప్రపంచాన్ని ఇద్దామనుకున్నాను, కానీ తను ఒక ఆయా కొడుకులో నిజమైన స్నేహాన్ని చూసుకుంది. నా పెంపకం ఫెయిల్ అయినా పల్లవి లక్షణాలు నా కూతురుకు వచ్చాయి అని మనసులో అనుకున్నాడు. అంతా నిశ్శబ్దంగా ఉంది. విక్రమ్ ఏం చేస్తాడో అని అందరూ భయంగా చూస్తున్నారు. విక్రమ్ నెమ్మదిగా కిందికి వంగి రిషి ముఖాన్ని తన చేతుల్లోకి తీసుకున్నాడు. అతని కళ్ళల్లో ఇప్పుడు కోపం లేదు, కేవలం పశ్చాత్తాపం ఉంది. సారీ రిషి,
డాడీకి కొంచెం కోపం ఎక్కువ. ఆద్యకు రక్తం వస్తుంటే తట్టుకోలేకపోయాను. నిన్ను భయపెట్టాను. నన్ను క్షమిస్తావా అని ఒక 100 కోట్ల అధిపతి ఆ 5 ఏళ్ల పిల్లాడి ముందు మోకాళ్ళ మీద కూర్చొని అడిగాడు. అక్కడున్న వాళ్ళందరూ ఆ దృశ్యం చూసి ఆశ్చర్యపోయారు. ఒక నిరంకుశుడు ఇలా తల వంచడం బహుశా ఇదే మొదటిసారి. రిషి చిన్నగా నవ్వి తల ఊపాడు. విక్రమ్ లేచి ఆ ఆయా వైపు చూసి చేతులు జోడించాడు. నన్ను క్షమించమ్మా. ఒక తండ్రిగా నా భయం నా కళ్ళు మూసేసింది. మీ అబ్బాయి నా కూతురికి ఒక మంచి స్నేహితుడు. వాడు చదువుకయ్యే ఖర్చు మీ కుటుంబ బాధ్యత ఈ రోజు నుండి నాది అని మాటిచ్చాడు. ప్రిన్సిపల్తో, సార్, ఇందాక నేను మాట్లాడిన మాటలు మర్చిపోండి. ఆద్యకు దెబ్బ తగలడం సహజమే. పిల్లలందరూ సమానమే. రిషి లాంటి మంచి పిల్లలు నా కూతురుకు స్నేహితులుగా ఉన్నందుకు నాకు గర్వంగా ఉంది అని చెప్పి పల్లవి వైపు చూశాడు. పల్లవి కళ్ళల్లో ఆనంద బాష్పాలు రాలుతున్నాయి. విక్రమ్లోని ఈ గొప్ప మార్పును చూసి ఆమె ఉప్పొంగిపోయింది. అహంకారం అనే రాతికోటను బద్దలు కొట్టుకుని ఒక నిజమైన మనిషి బయటకు వచ్చాడు. విక్రమ్ ఆమె దగ్గరకు వచ్చి ఆద్యను తన చేతుల్లోకి తీసుకున్నాడు. నువ్వు గెలిచావు పల్లవి. నువ్వు అనుకున్నట్టుగానే నా కూతురు నిజమైన ప్రపంచంలోకి అడుగుపెట్టింది. ఇక తన స్వేచ్ఛను నేను అడ్డుకోను అని పల్లవి నుదుటి మీద ప్రేమగా ముద్దు పెట్టాడు. ఆద్య కూడా విక్రమ్ బుగ్గ మీద ముద్దు పెట్టింది. ఐ లవ్ యూ డాడా అని నవ్వింది. వాళ్ళ ముగ్గురు కలిసి కారులో ఇంటికి వెళ్తుంటే ఆ కారులో ఒకప్పుడున్న భయం, ఆంక్షలు లేవు. కేవలం అనంతమైన ప్రేమ, స్వేచ్ఛ మాత్రమే ఉన్నాయి. కాలం కంటికి కనిపించకుండా పరిగెడుతోంది. ఆ సంఘటన జరిగి 8 ఏళ్లు గడిచిపోయాయి. సామ్రాజ్యం బంగ్లా ఇప్పుడు రూల్స్తో నడిచే జైలు కాదు, నవ్వులతో నిండిన ఒక అందమైన నందనవనం. ఆద్యకిప్పుడు 13 ఏళ్ళు. ఆమె ఇప్పుడు ఒక టీనేజర్. అచ్చం పల్లవిలాగే అందంగా, విక్రమ్లాగే చాలా ఆత్మవిశ్వాసంతో ఉంటుంది. విక్రమ్లోని అహంకారం, అతి జాగ్రత్త పూర్తిగా మాయమైపోయాయి. పల్లవి ఇచ్చిన ధైర్యం, ఆద్య పెరిగిన తీరు అతన్ని ఒక పర్ఫెక్ట్ భర్తగా, ఒక బెస్ట్ ఫాదర్గా మార్చేశాయి. ఆదివారం ఉదయం విక్రమ్ ఆప్రన్ కట్టుకుని కిచెన్లో దోశలు వేస్తున్నాడు. పల్లవి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని పేపర్ చదువుతూ నవ్వుకుంటోంది. ఆ ఇంట్లో పనులు చేయడానికి 10 మంది పనివాళ్ళున్నా ఆదివారం మాత్రం విక్రమ్ స్వయంగా వంట చేయడం, పల్లవికి విశ్రాంతి ఇవ్వడం అలవాటుగా మార్చుకున్నాడు. విక్రమ్ దోశ మాడిపోతోంది చూడండి, పల్లవి నవ్వుతూ కామెంట్ చేసింది. అదేం లేదు మేడం, ఇది స్పెషల్ రోస్ట్. అయినా మీకోసం నా ప్రాణమే కాదు, దోశ కూడా కాలిపోవడానికి రెడీగా ఉంది అని విక్రమ్ ఫ్లడ్ చేస్తూ దోశ ప్లేట్లో తెచ్చి పల్లవి ముందు పెట్టాడు. ఆపండి మీ డైలాగులు. ఇంత వయసు వచ్చినా ఈ రొమాన్స్ తగ్గలేదు మీకు. ఆద్య చూస్తే ఏమనుకుంటుంది అని పల్లవి సిగ్గుపడుతోంది. ఆద్యకు తెలుసు వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ మీద ఎంత పిచ్చి ప్రేమలో ఉన్నాడో అని పల్లవి పక్కన కూర్చొని ఆమె చేతిలో చేయి వేశాడు. వాళ్ళిద్దరి మధ్య ఆకర్షణ, ఆరాధన మొదటి రోజు ఎలా ఉన్నాయో ఇన్నేళ్ల తర్వాత కూడా అలాగే ఉన్నాయి. అప్పుడే పైనుండి ఆద్య మెట్లు దిగుతూ గబగబా కిందకు వచ్చింది. ఆమె చేతిలో మొబైల్ ఫోన్ ఉంది. అమ్మా, డాడా, నాకు ఒక గుడ్ న్యూస్ అని అరుచుకుంటూ వచ్చింది. విక్రమ్ ఉత్సాహంగా, ఏంటమ్మా నా బంగారు తల్లి, నీ ప్రాజెక్ట్కి ఫస్ట్ ప్రైజ్ వచ్చిందా అని అడిగాడు. ఆద్య నవ్వి, అది ఎప్పుడో వచ్చింది డాడా. ఇంకో న్యూస్, రిషికి స్కాలర్షిప్ వచ్చింది. వాడు నెక్స్ట్ ఇయర్ నుండి మన స్కూల్కి రాడు. సిటీలోని బెస్ట్ సైన్స్ అకాడమీలో సెలెక్ట్ అయ్యాడు. వాడిప్పుడు ఇక్కడికే వస్తున్నాడు మనకు పార్టీ ఇవ్వడానికి అని చాలా సంతోషంగా చెప్పింది. విక్రమ్, పల్లవి ఒకరి ముఖాలొకరు చూసుకొని నవ్వుకున్నారు. ఆ రోజు స్కూల్లో పరిచయమైన రిషి, ఆద్యలు 8 ఏళ్లుగా బెస్ట్ ఫ్రెండ్స్. విక్రమ్ కూడా రిషి చదువుకు అండగా నిలబడ్డాడు. వాళ్ళిద్దరూ కలిసి చదువుకుంటూ ఒకేలా పెరిగారు. కానీ ఒక తండ్రిగా విక్రమ్లోని పొసెసివ్ నేచర్ కొద్దిగా నిద్రలేచింది. ఆద్య వయసు పెరుగుతోంది. రిషి కూడా పెద్దవాడవుతున్నాడు. వాళ్ళిద్దరి మధ్య ఉన్నది కేవలం స్నేహమేనా లేక టీనేజ్ ఆకర్షణ? విక్రమ్ మనసులో ఒక చిన్న అలజడి. పార్టీ ఇవ్వడానికి వస్తున్నాడా? సరే రానివ్వు. కానీ ఆద్య, ఈ మధ్య నువ్వు వాడితో ఎక్కువగా మాట్లాడుతున్నావు. చదువు మీద ధ్యాస తగ్గుతోంది అని కొద్దిగా గంభీరంగా అడిగాడు విక్రమ్. పల్లవి వెంటనే కలుగజేసుకుని, ఏంటండి మళ్ళీ మొదలు పెట్టారా? వాళ్ళు చిన్నప్పటి నుంచి బెస్ట్ ఫ్రెండ్స్. వాడు సెలెక్ట్ అయ్యాడని తను సంతోషపడుతుంటే మీరు క్లాస్ పీకుతున్నారేంటి అని విక్రమ్ కాలి మీద చిన్నగా తన్నింది. విక్రమ్ సర్దుకుని, అదేం లేదులే, జస్ట్ అడిగాను అని సైలెంట్ అయిపోయాడు. కాలింగ్ బెల్ మోగింది. ఆద్య పరిగెత్తుకుంటూ వెళ్ళి డోర్ తీసింది. అక్కడ రిషి నిలబడి ఉన్నాడు. అతనిప్పుడు
13 ఏళ్ల స్మార్ట్ టీనేజర్. ఒకప్పుడు భయంతో వణికిపోయిన పిల్లాడు ఇప్పుడు ఆత్మవిశ్వాసంతో మంచి స్పోర్ట్స్ డ్రెస్లో ఉన్నాడు. హాయ్ ఆద్య, హాయ్ రిషి, కంగ్రాట్స్. వాళ్ళిద్దరూ చాలా సంతోషంగా ఒకరికొకరు హైఫై ఇచ్చుకున్నారు. ఆ దృశ్యం విక్రమ్ పల్లవి చూస్తున్నారు. పల్లవి ముఖంలో చిరునవ్వు ఉంది. విక్రమ్ ముఖంలో మాత్రం తండ్రిగా కూతురు భవిష్యత్తు గురించి, ఆమె ఎదుగుదల గురించి చిన్న భయం, ఎంతో బాధ్యత కనిపిస్తున్నాయి. సామ్రాజ్యం బంగ్లాలో కాలం ప్రశాంతంగా అందంగా గడిచిపోతుంది. ఆద్య ఇప్పుడు 13 ఏళ్ల టీనేజర్ అమ్మాయి. చిన్నప్పుడు ముద్దుగా బొద్దుగా ఉన్న ఆద్య ఇప్పుడు నెమ్మదిగా ఒక యూత్గా మారుతుంది. ఆమె ఆలోచనలు, ఆమె ప్రపంచం విస్తరించాయి. అచ్చం పల్లవిలాగే కరుణ, జాలి, ఓర్పు ఆమె సొంతం. కానీ నిర్ణయాలు తీసుకోవడంలో, పట్టుబట్టడంలో మాత్రం తన తండ్రి విక్రమాదిత్యను ఏమాత్రం తీసిపోదు. రిషి వాళ్ళ ఇంటికి రావడం, ఆద్యతో కలిసి ప్రాజెక్ట్ వర్క్ చేయడం, ఇద్దరు కలిసి గంటల తరబడి చదువుకోవడం, నవ్వుకోవడం, ఇవన్నీ విక్రమ్ దూరం నుండి గమనిస్తున్నాడు. రిషి చాలా మంచివాడు, బుద్ధిమంతుడు అని విక్రమ్కి తెలుసు. వాడి చదువుకు, వాళ్ళ అమ్మకు అండగా నిలబడింది కూడా విక్రమే. కానీ ఒక తండ్రిగా తన కూతురు వేరే అబ్బాయితో అంత క్లోజ్గా ఉండడం, వాడి రాక కోసం ఎదురు చూడడం విక్రమ్కి ఎక్కడో చిన్న అసౌకర్యం కలిగిస్తుంది. అది కోపం కాదు, అహంకారం అంతకంటే కాదు. అది కేవలం పెరిగిన పెద్దవుతున్న కూతుర్ని చూసి ఒక తండ్రి పడే సహజమైన ఆందోళన. ఒకరోజు సాయంత్రం ఆద్య, రిషి గార్డెన్లో కూర్చొని ల్యాప్టాప్లో ఏదో ప్రాజెక్ట్ డిజైన్ చేస్తున్నారు. ఇద్దరు ఏదో విషయం మీద సీరియస్గా ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు. రిషి, నువ్వు చెప్పింది తప్పు, ఈ కోడ్ ఇలా రాస్తే ప్రోగ్రాం రన్ అవ్వదు అని ఆద్య అంటోంది. కాదు ఆద్య, నువ్వు లాజిక్ మిస్ అవుతున్నావు, నేను చెప్పినట్టు విను అని రిషి వాదిస్తున్నాడు. చివరికి ఆద్య అలిగి, పోరా, నీతో నేను మాట్లాడను, నా ప్రాజెక్ట్ నేనే చేసుకుంటాను అని ల్యాప్టాప్ తీసుకొని వెళ్ళబోయింది. రిషి వెంటనే ఆమె బ్యాగ్ పట్టుకుని, సారీ ఆద్య, సరే నువ్వు చెప్పినట్టే చేద్దాం, కూర్చో ప్లీజ్ అని బతిమలాడాడు. ఆద్య వెంటనే నవ్వేసి మళ్ళీ వాడు పక్కన కూర్చుంది. ఇద్దరు హైఫై ఇచ్చుకున్నారు. మొదటి ఫ్లోర్ బాల్కనీ నుండి ఇదంతా చూస్తున్న విక్రమ్కు గుండెలో ఏదో తెలియని బరువు. తన కూతురు అలిగితే బుజ్జగించే హక్కు తనది మాత్రమే అనుకునేవాడు. ఇప్పుడు ఆ స్థానంలో వేరొకరు రావడం అతని మనసు జీర్ణించుకోలేకపోతుంది. విక్రమ్ నెమ్మదిగా గదిలోకి వచ్చాడు. పల్లవి వార్డ్రోబ్ సర్దుతోంది. విక్రమ్ వెళ్ళి ఆమెను వెనుక నుండి గట్టిగా వాటేసుకున్నాడు. ఆమె భుజం మీద తలవాల్చాడు. పల్లవి తన పని ఆపేసి విక్రమ్ చేతులను నిమిరింది. ఏమైంది విక్రమ్, ముఖం డల్గా ఉంది, ఆఫీస్ టెన్షనా అని అడిగింది. విక్రమ్ నిట్టూర్చాడు. ఆఫీస్లో నన్ను టెన్షన్ పెట్టేవాడు ఇంకా పుట్టలేదు పల్లవి, నా టెన్షన్ అంతా మన ఇంట్లోనే ఉంది. పల్లవి తిరిగి అతని వైపు చూసింది. ఏంటా టెన్షన్? ఆద్య, రిషి. విక్రమ్ ఆగాడు. పల్లవికి అర్థమైంది. ఆమె చిన్నగా నవ్వింది. వాళ్ళిద్దరూ గార్డెన్లో చదువుకుంటున్నారు కదా, అందులో టెన్షన్ ఏముంది? విక్రమ్ ఆమెను తీసుకుని బెడ్ మీద కూర్చోబెట్టాడు. పల్లవి, ఆద్య పెద్దదవుతుంది, తనకిప్పుడు 13 ఏళ్ళు. రిషి అంటే నాకు ఎలాంటి కోపము లేదు, కానీ వాళ్ళిద్దరి మధ్య ఉన్న క్లోజ్నెస్ నాకు భయం వేస్తుంది. టీనేజ్లో ఆకర్షణలు సహజం. వాళ్ళు ఆ సమయంలో ఏ తప్పుదారిలో వెళ్తారో, ఆద్య ఏడ్చే పరిస్థితి వస్తుందేమో అని నా ప్రాణం కొట్టుకుంటోంది. వాడిని ఇకపైన ఇంటికి రావద్దని చెప్దామా అని అడిగాడు. పల్లవి విక్రమ్ చేతులు పట్టుకుని పక్కపక్క నవ్వింది. విక్రమ్కి చిరాకు వచ్చింది. నేనింత సీరియస్గా చెప్తుంటే నువ్వు నవ్వుతావేంటి పల్లవి? మరి నవ్వక ఏం చేయమంటారు విక్రమ్? మీరొక పెద్ద బిజినెస్ ఎంపైర్కి బాస్, కానీ తండ్రిగా మీ ఆలోచన ఇంకా పాతకాలంలోనే ఉన్నాయి. వాళ్ళిద్దరూ కేవలం 5 ఏళ్ల వయసులో కలుసుకున్నారు. వాళ్ళది చాలా స్వచ్ఛమైన స్నేహం. వాళ్ళిద్దరూ కలిసి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారు. మీరు అప్పుడే వాళ్ళ మధ్య ఆకర్షణ, ప్రేమ అని ఎందుకు అన్వయించుకుంటున్నారు అని అడిగింది పల్లవి. కానీ పల్లవి, రేపొద్దున వాళ్ళ మధ్య అలాంటి ఫీలింగ్స్ వస్తే? విక్రమ్ ఇంకా ఆందోళనగానే అన్నాడు. పల్లవి అతని ముఖాన్ని చేతుల్లోకి తీసుకుంది. విక్రమ్ ఒకవేళ వస్తే రానివ్వండి, మన ఆద్యకు తప్పొప్పులు ఏంటో తెలుసు. ఏది ఆకర్షణో, ఏది నిజమైన ప్రేమో తెలుసుకునేంత స్వేచ్ఛను, నమ్మకాన్ని మనం తనకివ్వాలి. మనం ఎంత కట్టడి చేస్తే పిల్లలంత దూరం అవుతారు. మీరు కట్టడి చేస్తే నా ప్రేమ దూరం అవుతుందేమో అని ఒకప్పుడు నేను భయపడ్డాను. అది మీకు గుర్తుందా? ఇప్పుడు మన కూతురు విషయంలో కూడా అదే జరుగుతుంది. తను టీనేజ్లోకి అడుగుపెడిపోతుంది. అప్పుడు తనను కంట్రోల్ చేస్తే బాస్ లాగా కాకుండా తను ఏ విషయమైనా స్వేచ్ఛగా చెప్పుకోగలిగే బెస్ట్ ఫ్రెండ్లా మీరుండాలి అని చాలా పరిణితితో చెప్పింది. విక్రమ్కు పల్లవి మాటల్లో ఉన్న నిజం అర్థమైంది. తన భార్య ఎంత మెచ్యూర్గా ఆలోచిస్తుందో చూసి అతను గర్వంగా అనిపించింది. నువ్వు ఉన్నావు కదా పల్లవి,
నాకు ఏ టెన్షన్ లేదు, నువ్వు చెప్పిందే కరెక్ట్ అని ఆమెను హత్తుకున్నాడు. కొన్ని రోజుల తర్వాత డిన్నర్ టేబుల్ దగ్గర ముగ్గురు భోజనం చేస్తున్నారు. ఆద్య చాలా ఉత్సాహంగా ఉంది. డాడ్, నెక్స్ట్ వీక్ ఢిల్లీలో నేషనల్ లెవెల్ సైన్స్ ఎగ్జిబిషన్ జరుగుతుంది. మా స్కూల్ నుండి నా ప్రాజెక్ట్ రిషి ప్రాజెక్ట్ సెలెక్ట్ అయ్యాయి. మేము వారం రోజులు ఢిల్లీ వెళ్ళాలి. స్కూల్ టీచర్స్ కూడా వస్తారు. వెళ్ళనా డాడీ అని అడిగింది. విక్రమ్ తింటున్నవాడు ఆగిపోయాడు. ఢిల్లీ వారం రోజులు తనను వదిలి. వెంటనే అతనిలో పాత విక్రమ్ నిద్రలేచాడు. ఢిల్లీనా? వారం రోజులు నేను అమ్మ లేకుండా నువ్వు ఒక్కదానివి ఎలా ఉంటావు ఆద్య? వద్దు, నేను నీకు కావాల్సిన సెటప్ అంతా ఇక్కడే చేయిస్తాను. ఆ ఎగ్జిబిషన్ వాళ్ళని ఇక్కడికి రప్పిస్తాను అని క్యాజువల్గా అనేశాడు. ఆద్య ముఖం మాడిపోయింది. డాడా ప్లీజ్, వాళ్ళేం మన ఎంప్లాయీస్ కాదు ఇక్కడికి రావడానికి. ఇది గవర్నమెంట్ కండక్ట్ చేసే సైన్స్ ఫేర్. నా ఫ్రెండ్స్ అందరూ వస్తున్నారు. నాకు వెళ్ళాలని ఉంది డాడీ అని గట్టిగా అడిగింది. ఆద్య, నేను చెప్పాను కదా వద్దని. అక్కడ ఫుడ్ పడకపోతే, క్లైమేట్ పడకపోతే, ఏమైనా అయితే ఎవరు చూసుకుంటారు? నో మీన్స్ నో అని విక్రమ్ ఫైనల్గా చెప్పేశాడు. ఆద్య కోపం వచ్చింది. చేతిలో ఉన్న ప్లేట్ పక్కకు నెట్టేసి, డాడీ మీరు మారరు, నన్ను ఇంకొక చిన్న పాపలాగే చూస్తున్నారు. నాకు ఏమైనా అయితే చూసుకోవడానికి నాకు నేనున్నాను డాడీ. మీరు నన్ను ఎప్పటికీ అర్థం చేసుకోలేరు అని ఏడుస్తూ తన గదిలోకి పరిగెత్తింది. విక్రమ్ షాక్ అయ్యాడు. తన కూతురు తన మీద అరవడం, తనని ఎదిరించడం ఇదే మొదటిసారి. అతని గుండె పగిలినట్టు అనిపించింది. అతని కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. పల్లవి దీర్ఘంగా నిట్టూర్చి విక్రమ్ పక్కన కూర్చుంది. చూసారా విక్రమ్, మీ అతి జాగ్రత్త ఆమెను ఎలా దూరం చేస్తుందో. తన టాలెంట్ని ప్రూవ్ చేసుకోవడానికి ఒక అవకాశం వస్తే దాన్ని మీరు భయం అనే పేరుతో లాక్కుంటున్నారు అంది. విక్రమ్ తల పట్టుకున్నాడు. నాకు భయంగా ఉంది పల్లవి. నా ప్రాణం నా కళ్ళ ముందు లేకపోతే నేను తట్టుకోలేను. పల్లవి అతని భుజం మీద తట్టింది. మీరు ఒకసారి ఆమె కళ్ళల్లో ప్రపంచాన్ని గెలవాలన్న ఆశను చూడండి. మీ కూతురు మిమ్మల్ని ఒక హీరోలా చూస్తుంది, విలన్లా కాదు. వెళ్ళండి, తనతో మాట్లాడండి. విక్రమ్ నెమ్మదిగా ఆద్య గది దగ్గరకు వెళ్ళాడు. తలుపు కొద్దిగా తెరిచింది. లోపల ఆద్య బెడ్ మీద పడుకొని వెక్కి వెక్కి ఏడుస్తుంది. ఆ దృశ్యం చూసి విక్రమ్ గుండె తరుక్కుపోయింది. తను ఎవరి కళ్ళల్లో అయితే నీళ్లు రాకూడదని ఇన్నాళ్ళు రాత్రింబవళ్ళు కష్టపడ్డాడో, ఇవాళ తన వల్లే ఆ కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి. తను మెల్లగా లోపలికి వెళ్ళి ఆమె పక్కన కూర్చున్నాడు. ఆద్య తల మీద చేయి వేశాడు. ఆద్య వెంటనే లేచి కూర్చుని కన్నీళ్లు తుడుచుకుంటూ, సారీ డాడీ, నేను అలా అరిచుండకూడదు. నేను ఢిల్లీ వెళ్ళనులే, మీరు ఫీల్ అవ్వకండి అని చెప్పింది. విక్రమ్కి ఆ మాటలు ఇంకా బాధను కలిగించాయి. తన కూతురు తన సంతోషాన్ని తన తండ్రి కోసం వదులుకోవడానికి సిద్ధపడింది. అతను ఆద్యను గట్టిగా హత్తుకున్నాడు. సారీ ఆద్య, డాడీది తప్పు. డాడీకి ఒక పిచ్చి భయం, నీకేమైనా అవుతుందేమో అని భయం. కానీ నువ్వు చాలా స్ట్రాంగ్ అని డాడీ మర్చిపోయాడు. ఆద్య అతన్ని చూసింది. అంటే నేను వెళ్ళొచ్చా డాడీ? విక్రమ్ నవ్వి జేబులోంచి ఒక పేపర్ తీశాడు. అది స్కూల్ నుండి వచ్చిన పర్మిషన్ స్లిప్. దాని మీద విక్రమ్ అప్పటికే సైన్ చేసి ఉంచారు. పల్లవి మాటలు విని వెంటనే అతని నిర్ణయం మార్చుకున్నాడు. ఆ స్లిప్ని ఆద్య చేతిలో పెడుతూ, వెళ్ళు బంగారు తల్లి, ప్రపంచాన్ని గెలుచుకొని రా, డాడీ ఎప్పుడూ అడ్డుపడడు అని చెప్పాడు. ఆద్య సంతోషంగా గట్టిగా అరిచి విక్రమ్ని ముద్దులతో ముంచెత్తింది. యు ఆర్ ద బెస్ట్ ఫాదర్ ఇన్ ద వరల్డ్ డాడీ. అక్కడి గుమ్మం దగ్గర నిలబడి ఇదంతా చూస్తున్న పల్లవికి మనసు ఆనందంతో నిండిపోయింది. ఒక అహంకారి అయిన తండ్రి తన కూతురు స్వేచ్ఛ కోసం పూర్తిగా మారిపోయాడు. ఆ ఇంట్లో ఇప్పుడు ఎలాంటి పంజరాలు లేవు, కేవలం ప్రేమ మాత్రమే ఉంది. ఆ రాత్రి ఆద్య నిద్రపోయింది. విక్రమ్ బాల్కనీలో నిలబడి ఆకాశంలో మెరుస్తున్న నక్షత్రాలు చూస్తున్నాడు. చల్లటి గాలి వీస్తోంది. పల్లవి 2 కాఫీ కప్పులతో అక్కడికి వచ్చింది. ఒకటి అతనికిచ్చి పక్కనే నిలబడింది. విక్రమ్ పల్లవి నడుం చుట్టూ చేయి వేసి దగ్గరకు తీసుకున్నాడు. పల్లవి అతని భుజం మీద తలవాల్చింది. ఇద్దరి మధ్య ఒక అందమైన పరిణితి చెందిన నిశ్శబ్దం. 15 ఏళ్ళు పల్లవి, మనకు పెళ్ళై 15 ఏళ్ళయింది అన్నాడు విక్రమ్ నెమ్మదిగా. నాకింకా నిన్నటిలాగే గుర్తుంది. నువ్వు ఆ రోజు కూకట్పల్లి ఇంట్లో వానలో కాల్జారి కింద పడినప్పుడు నా ప్రాణం ఎలా విలవల్లాడిందో నాకు గుర్తుంది. నిన్ను బలవంతంగా నా ఇంట్లో బంధించుకున్నట్టు తీసుకొచ్చాను. అప్పుడు నీ కళ్ళల్లో నా పట్ల భయం ఉండేది. పల్లవి చిన్నగా నవ్వింది. అవును, మీరు ఒక రాక్షసుడిలా అనిపించేవారు. నా స్వేచ్ఛను లాక్కుని నియంతలా అనిపించేవారు. విక్రమ్ ఆమె నుదుటి మీద ముద్దు పెట్టి, మరిప్పుడు అని అడిగాడు. పల్లవి అతని కళ్ళల్లోకి చూసింది.
ఆ కళ్ళల్లో ఇప్పుడు ఎలాంటి అహంకారం లేదు. కేవలం తన పట్ల, తన కుటుంబం పట్ల అంతులేని ప్రేమ ఉంది. ఇప్పుడు మీరు నా ప్రపంచం విక్రమ్. నన్ను ఒక మహారాణిలా చూసుకునే నా సామ్రాజ్యాధినేత. నాకంటూ ఒక ఉనికి, ఒక గౌరవం ఇచ్చిన నా రాక్షసుడు. మీ కోపం, మీ భయం అన్నీ నా కోసమే అని నాకు తెలుసు. ఒకప్పుడు మీ పంజరాన్ని చూసి భయపడ్డాను. కానీ ఆ పంజరం తలుపు మీరే తెరిచి నన్ను మీ గుండెల్లో బంధించారు. నేను ఈ బందీఖానాలో జీవితాంతం ఇలాగే ఉండిపోవాలని కోరుకుంటున్నాను అని మనస్ఫూర్తిగా చెప్పింది. విక్రమ్ కళ్ళు చెమర్చాయి. ఇన్నేళ్ల తర్వాత కూడా పల్లవి మాటలు అతని గుండెను అంత బలంగా తాకుతున్నాయి. అతను కాఫీ కప్ పక్కన పెట్టి ఆమెను తన 2 చేతుల్లోకి తీసుకున్నాడు. నేను ఎన్నో వ్యాపారాలు గెలిచాను, కోట్లు సంపాదించాను. కానీ నా జీవితంలో నేను సాధించిన పెద్ద విజయం నువ్వే పల్లవి. నువ్వు నా లైఫ్లోకి రావకపోయి ఉంటే నేను ఎవరినీ నమ్మని ఒక ఒంటరి పిచ్చివాడిగా మిగిలిపోయేవాడిని. నా గతాన్ని తుడిచేసి నాకు ఒక అద్భుతమైన భవిష్యత్తు ఇచ్చినందుకు థ్యాంక్ యూ పల్లవి అని ఆమె పెదవుల మీద గాఢంగా ముద్దు పెట్టాడు. ఆకాశంలో వెన్నెల వాళ్ళిద్దరి మీద ఒక ఆశీర్వాదంలా కురుస్తోంది. వాళ్ళ ప్రేమ ప్రయాణంలో ఎన్నో ముళ్ళు దాటి ఒక పూల తోటలో చేరుకుంది. అపార్థాలు, భయాలు, అహంకారాలు అన్నీ కరిగిపోయి కేవలం ఇద్దరు మనుషుల మధ్యలో ఉండే అత్యంత స్వచ్ఛమైన బంధంగా మారింది. మరుసటి రోజు ఉదయం ఆద్య ఢిల్లీ వెళ్ళడానికి రెడీ అయింది. విక్రమ్ పల్లవి ఇద్దరు కలిసి ఆమెను ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేయడానికి వెళ్ళారు. అక్కడ రిషి, వాళ్ళ స్కూల్ టీచర్స్ కూడా ఉన్నారు. విక్రమ్ రిషి దగ్గరకు వెళ్ళాడు. రిషి కొద్దిగా భయపడ్డాడు. విక్రమ్ నవ్వి వాడి భుజం మీద చేయి వేశాడు. రిషి, ఆద్య చాలా అల్లరి పిల్ల. నువ్వే దగ్గరుండి తనను జాగ్రత్తగా చూసుకోవాలి. ఎగ్జిబిషన్లో ఇద్దరు కలిసి ఫస్ట్ ప్రైజ్ తీసుకురావాలి. ఆల్ ది బెస్ట్ అని చెప్పారు. రిషి ముఖం వెలిగిపోయింది. థ్యాంక్ యూ అంకుల్, నేను ఆద్యను చాలా జాగ్రత్తగా చూసుకుంటాను అని ప్రామిస్ చేశాడు. విక్రమ్కు అర్థమైంది, ఒక తండ్రిగా తన బాధ్యత ఎప్పటికీ తీరదు. కానీ తన పిల్లలకు మంచి స్నేహితులు దొరికితే తన భారాన్ని పంచుకునే వాళ్ళు ఉంటారని. ఆద్య ఇద్దరికి బాయ్ చెప్పి రిషితో కలిసి లోపలికి వెళ్ళిపోయింది. విక్రమ్ పల్లవి చేయి పట్టుకుని కారు వైపు నడుస్తున్నాడు. అమ్మో, విక్రమాదిత్య గారు చాలా మారిపోయారే. కూతుర్ని వదిలి ఉండలేనన్న మనిషి ఇంత ధైర్యంగా ఎలా పంపించారు? పల్లవి ఆట పట్టించింది. విక్రమ్ కన్నుగీటి కూతురు ట్రిప్కి వెళ్తే ఇంట్లో భార్యాభర్తలు వారం రోజులు సెకండ్ హనీమూన్ లాంటిది కదా పల్లవి. ఈ వారం రోజులు ఆఫీస్కి సెలవు, నేను నువ్వు మాత్రమే. ఎలా ఉంది ప్లాన్ అని నవ్వాడు. పల్లవి సిగ్గుతో ఎర్రబడిపోయింది. ఛీ, ఆపండి, ఎవరైనా వింటారు. విక్రమ్ ఆమెను హత్తుకుని నవ్వుతూ కారెక్కాడు. ఆద్య ఢిల్లీ వెళ్ళిన తర్వాత సామ్రాజ్యం బంగ్లాలో ఒక రకమైన ప్రశాంతమైన నిశ్శబ్దం ఆవరించింది. సాధారణంగా ఇంట్లో పిల్లలు లేకపోతే ఇల్లు బోసిపోయినట్టుంటుంది. కానీ విక్రమ్ పల్లవులు మాత్రం ఇది 15 ఏళ్ల తర్వాత దొరికిన ఒక అందమైన హనీమూన్లా అనిపించింది. విక్రమ్ చెప్పినట్టుగా ఆఫీస్కి వారం రోజులు పూర్తిగా సెలవు పెట్టేశాడు. ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు. ప్రపంచంలో ఎంత పెద్ద డీల్ వచ్చినా సరే తన భార్యతో గడిపే ఈ క్షణం ఏదీ సాటి రాదని అతను డిసైడ్ అయ్యాడు. ఉదయం 10 గంటలు. పల్లవి కిచెన్లో ఉండగా విక్రమ్ వెనక నుండి వచ్చి ఆమెను గట్టిగా వాటేసుకున్నాడు. ఏంటి మేడం, ఇంకా వంటలోనే ఉన్నారా? ఈ వారం రోజులు నేను వంట చేస్తాను, మీరు రెస్ట్ తీసుకోండి అని చెప్పానా లేదా అని ఆమె మెడ మీద ముద్దు పెట్టాడు. అయ్యో, మీరే వంట చేస్తే ఈ వారం రోజుల్లో నేను పస్తులుండాల్సిందే విక్రమ్ అని పల్లవి పక్కపక్క నవ్వింది. విక్రమ్ నటిస్తున్నట్టుగా ముఖం చిట్లించి, ఓహో, నా వంటల మీద నీకు అంత నమ్మకం అన్నమాట. సరేరా, చూపిస్తాను అని ఆమెను ఎత్తుకుని హాల్లోకి తీసుకెళ్లాడు. హాల్లో అప్పటికే ఒక చిన్న టెంట్ లాగా ఏర్పాటు చేశాడు విక్రమ్. అందులో మెత్తటి దిండ్లు, చుట్టూ ఫెయిరీ టైల్స్, మధ్యలో ఒక చిన్న ప్రొజెక్టర్ ద్వారా వాళ్ళ పెళ్లి వీడియో ప్లే అవుతుంది. పల్లెవ ఆశ్చర్యంగా చూసింది. ఇదంతా ఇప్పుడు చేశారు? నువ్వు నిద్రపోతున్నప్పుడు. పద, మన పెళ్లి వీడియో చూస్తూ ఈరోజు గడుపుదాం అని ఆమెను టెంట్లో కూర్చోబెట్టాడు. ఇద్దరు పక్కపక్కన కూర్చొని ఒకరి చేతుల్లో మరొకరు పట్టుకొని ఆ వీడియోని చూస్తున్నారు. అందులో విక్రమ్ ముఖంలో ఎంతటి కోపం, ఎంతటి అహంకారం ఉన్నాయో స్పష్టంగా కనిపిస్తున్నాయి. పల్లవి ముఖంలో భయం, కంగారు కనిపిస్తున్నాయి. ఆ వీడియో చూస్తూ పల్లవి నవ్వింది. చూసారా విక్రమ్, ఆ రోజు మీరు ఎంత కఠినంగా ఉన్నారో. మిమ్మల్ని చూస్తే నాకు గుండె ఆగిపోయేది. విక్రమ్ ఆమె భుజం చుట్టూ చేయి వేసి, అవును పల్లవి, అప్పుడు నేను ఒక రాక్షసుణ్ణి. నువ్వు నా చేతిలో చిక్కుకున్న ఒక చిన్న పక్షివి. కానీ కాలం ఎంత గొప్పదో చూడు. ఆ పక్షి తన ప్రేమతో ఆ రాక్షసుణ్ణి పూర్తిగా మార్చేసింది.
ఆ పంజరం తలుపు తెరిపించి ఇప్పుడు ఆకాశంలో నాతో పాటు ఎగురుతుంది అని ఆమె నుదుటి మీద ముద్దు పెట్టాడు. వారం రోజులు వాళ్ళు ఒకరి కోసం ఒకరు అన్నట్టుగా గడిపారు. కలిసి వంట చేసుకోవడం, వర్షంలో కాఫీ తాగుతూ బాల్కనీలో గంటల తరబడి మాట్లాడుకోవడం వారి ప్రేమ ఎంత పరిణితి చెందిందో ఆ క్షణాలు నిరూపించాయి. వారం గడిచింది. ఆద్య రేపు ఉదయం రాబోతుంది. ఆ రోజు సాయంత్రం విక్రమ్ పల్లవి తీసుకుని డ్రైవ్కి బయలుదేరాడు. కారు ఒక పాత గుడి ముందు ఆగింది. అది వేరేదో కాదు, 15 ఏళ్ల క్రితం విక్రమ్ పల్లవిని మొదటిసారి చూసిన గుడి. ఆమెను తన సొంతం చేసుకోవాలని ఆ అహంకారి నిర్ణయించుకున్న ప్రదేశం. పల్లవి ఆశ్చర్యంగా విక్రమ్ వైపు చూసింది. విక్రమ్, ఇక్కడికి తీసుకొచ్చారు? అవును పల్లవి, మన కథ ఇక్కడే కదా మొదలైంది. ఒకసారి దర్శనం చేసుకుందాం రా అని ఆమె చేయి పట్టుకుని లోపలికి నడిచాడు. గుడిలో అప్పట్లాగే ప్రశాంతంగా ఉంది. ఇద్దరు వెళ్ళి అమ్మవారి ముందు నిలబడ్డారు. పల్లవి కళ్ళు మూసుకుని భక్తిగా దండం పెట్టుకుంది. విక్రమ్ ఆమె వైపు చూస్తున్నాడు. 15 ఏళ్ల క్రితం ఈ గుడిలో ఒక అమాయకపు అమ్మాయిగా కనిపించిన పల్లవి ఇప్పుడు ఒక నిండు సుమంగళిగా, ఒక మహారాణిలా అతని పక్కన నిలబడి ఉంది. అప్పుడే అక్కడికి ఒక వృద్ధ పురోహితుడు వచ్చాడు. ఆయన వాళ్ళిద్దరిని గుర్తుపట్టాడు. బాబుగారు బాగున్నారా? అమ్మాయి గారు బాగున్నారా అని పలకరించాడు. విక్రమ్ 2 చేతులు జోడించి నమస్కరించారు. బాగున్నాం పంతులు గారు. పంతులు గారు నవ్వి, ఆ రోజు నేను జాతకం పెద్ద గండం ఉంది, విడిపోతారేమో అని చెప్పాను. కానీ మీ ప్రేమ, మీ నమ్మకం ఆ విధిరాతను మార్చేశాయి బాబు. ఒకప్పుడు అహంకారంతో కళ్ళు మూసుకుపోయిన మీరు ఇప్పుడు ఎంత ప్రశాంతంగా ఉన్నారో మీ ముఖమే చెప్తుంది. అమ్మాయి గారి ప్రేమ మిమ్మల్ని మార్చేసింది అని ఆశీర్వదించారు. విక్రమ్ పల్లవి వైపు చూసి నవ్వాడు. నిజమే పంతులు గారు, జాతకాలు గ్రహాలు మన చేతుల్లో ఉండవు, కానీ ప్రేమ మాత్రం మన చేతుల్లోనే ఉంటుంది. నా అహంకారాన్ని, నా భయాన్ని జయించే శక్తి ఈవిడ ప్రేమతోనే దొరికింది అని పల్లవి చేతిని దేవుడి సాక్షిగా గట్టిగా పట్టుకున్నాడు. గుడి నుండి బయటకు వస్తుండగా పల్లవి అడిగింది, విక్రమ్, ఆ రోజు నన్ను మొదటిసారి ఇక్కడే కదా చూశారు, అప్పుడు మీ మనసులో ఏమనిపించింది? విక్రమ్ ఆగి ఆమె కళ్ళల్లోకి చూశాడు. నాకు అప్పుడే ప్రేమ అంటే ఏంటో తెలియదు పల్లవి. నిన్ను చూడగానే ఈ స్వచ్ఛమైన అందం, ఈ అమాయకత్వం నా దగ్గరే ఉండిపోవాలి అన్న స్వార్థం కలిగింది. నిన్న ఒక ఆస్తిలా కొనుక్కుందాం అనుకున్నాను, కానీ నువ్వు నా జీవితంలోకి వచ్చాక తెలిసింది ప్రేమంటే సొంతం చేసుకోవడం కాదు, అర్హత సంపాదించుకోవడం అని. నిన్ను ప్రేమించే అర్హత కోసం నన్ను నేను మార్చుకున్నాను అని నిజాయితీగా చెప్పాడు. పల్లవి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. మీరెప్పుడో ఆ అర్హత సాధించారు విక్రమ్. ఇప్పుడు మీరు నాకు భర్త మాత్రమే కాదు, నా ప్రపంచం అని అతని భుజం మీద వాలింది. మరుసటి రోజు ఉదయం ఆద్య ఢిల్లీ నుంచి తిరిగి వచ్చింది. ఆమె రాక కోసం సామ్రాజ్యం బంగ్లా అంతా ఎదురు చూస్తున్నారు. అన్నపూర్ణమ్మ, నారాయణ, కమల, వరుణ్ అందరూ ఉన్నారు. కారు దిగగానే ఆద్య పరిగెత్తుకుంటూ వచ్చి పల్లవిని, విక్రమ్ని గట్టిగా హత్తుకుంది. డాడీ, వి వాన్, మా ప్రాజెక్ట్కి నేషనల్ లెవెల్ ఫస్ట్ ప్రైజ్ వచ్చింది అని ఆనందంగా అరుస్తూ తన మెడలో ఉన్న గోల్డ్ మెడల్ని తీసి విక్రమ్ చేతిలో పెట్టింది. విక్రమ్ ఆ మెడల్ని చూసి గర్వంతో ఉప్పొంగిపోయాడు. ఒకప్పుడు తన కూతుర్ని స్కూల్కి పంపడానికి భయపడిన అతను ఈరోజు తన కూతురు జాతీయ స్థాయిలో గెలిచి రావడం చూసి కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఐఆమ్ ప్రౌడ్ ఆఫ్ యూ మై ప్రిన్సెస్ అని ఆమెను గాల్లోకి ఎత్తి తిప్పాడు. వెనకనే ఉన్న రిషి కూడా వచ్చి నమస్కరించాడు. వరుణ్ వెళ్ళి రిషి భుజం తట్టి, వెరీ గుడ్ రా, మీ ఇద్దరు కలిసి ఈ హిట్లర్ గాడి పేరు నిలబెట్టారు అని సరదాగా అన్నాడు. ఆ సాయంత్రం ఆద్య విజయాన్ని సెలబ్రేట్ చేయడానికి విక్రమ్ ఇంట్లోనే ఒక చిన్న పార్టీ అరేంజ్ చేశాడు. ఆ పార్టీకి బడా పొలిటీషియన్, బిజినెస్ మెన్స్ ఎవరూ రాలేదు. కేవలం పల్లవి తల్లిదండ్రులు, రిషి వాళ్ళమ్మ, వరుణ్, మరికొందరు సన్నిహితులు మాత్రమే ఉన్నారు. విక్రమ్కి ఇప్పుడు అర్థమైంది, నిజమైన సంతోషం కోట్ల రూపాయల కాంట్రాక్ట్లో లేదు, ఇలాంటి స్వచ్ఛమైన మనుషుల మధ్య ఉందని. విక్రమ్ మైక్ తీసుకున్నాడు. ఈరోజు నా జీవితంలో మరో మధురమైన రోజు. నా కూతురు ఆద్య తన సొంత టాలెంట్తో ఈ మెడల్ సాధించింది. ఇందులో నా డబ్బు కానీ, నా పేరు కానీ ఏమాత్రం లేవు. ఒకప్పుడు నా కూతుర్ని గాలి కూడా తగలకుండా గాజు గదిలో పెంచుదామనుకున్నాను, కానీ ఆ రోజు పల్లవి నా కళ్ళు తెరిపించింది. ఈరోజు ఆద్య సాధించిన ఈ విజయానికి పూర్తి కారణం పల్లవి మాత్రమే. ఒక అద్భుతమైన తల్లిగా తను గెలిచింది అని పల్లవిని వేదిక మీదకు పిలిచాడు. పల్లవి సిగ్గుపడుతూ వేదిక ఎక్కింది. విక్రమ్ అందరి ముందే ఆమె నుదుటి మీద ముద్దు పెట్టి ఆ గోల్డ్ మెడల్ని పల్లవి మెడల్లో వేశాడు. అందరూ చప్పట్లు కొట్టారు. ఆద్య పరిగెత్తుకుంటూ వెళ్ళి వాళ్ళిద్దరినీ హత్తుకుంది.
ఆ కుటుంబం ఒక పరిపూర్ణమైన సంతోష చిత్రంగా కనిపించింది. ఆ రోజు రాత్రి పార్టీ అయిపోయి అందరూ వెళ్ళిపోయారు. విక్రమ్ పల్లవి గార్డెన్లో నెమ్మదిగా నడుస్తున్నారు. చల్లటి గాలి వీస్తుంది. గడ్డి మీద పడుతున్న మంచు బిందువులు వాళ్ళ కాళ్ళను చల్లగా తగులుతున్నాయి. విక్రమ్ పల్లవి మెల్లగా పిలిచింది. చెప్పు పల్లవి, మీకెప్పుడైనా అనిపించిందా అసలు మన కథ ఎలా మొదలైంది, ఎక్కడికి వచ్చింది అని? విక్రమ్ ఆగి ఆకాశం వైపు చూశాడు. అనిపిస్తుంది పల్లవి. ఒక అహంకారి అయిన రాక్షసుడు ఒక అమాయకపు దేవత బలవంతంగా పెళ్లి చేసుకున్నాడు. జాతకాలు బాగాలేదన్నారు. బంధువులు శపించారు. కుట్రలు జరిగాయి. ఆసుపత్రిలో ప్రాణం మీదకొచ్చింది. ఇన్ని జరిగినా మనం విడిపోలేదు. కారణం ఏంటో తెలుసా? పల్లవి అతని వైపు ఆసక్తిగా చూసింది. ఏంటి? నీ ఓర్పు పల్లవి. నీ స్థానంలో ఇంకెవరున్నా నా కోపాన్ని, నా పొసెసివ్నెస్ని తట్టుకొని నిలబడలేరు. నా ప్రేమ ఒక ఉప్పెన లాంటిది. అందులో కొట్టుకుపోకుండా ఆ ఉప్పెన్నను ఒక అందమైన నదిలా మార్చే గొప్పతనం నీది. విధిరాత అనేది ఒక కాగితం మీద రాసిన అక్షరాలు మాత్రమే. కానీ ఆ అక్షరాలకు అర్థం చెప్పింది, వాటికి ప్రాణం పోసింది నీ ప్రేమే అని చెప్పాడు విక్రమ్. పల్లవి చిరునవ్వు చిందించింది. కానీ విక్రమ్, మీరు లేకుండా నేను లేను. మీరు నన్ను బంధించారనుకున్నాను. కానీ మీరు నాకు రక్షణగా నిలబడ్డారు. ప్రతి ఆడపిల్ల కలలు కనే ఒక నిజమైన హీరో మీరు. నా తల్లిదండ్రుల పరువు నిలబెట్టారు. నా కన్నీళ్లు తుడిచారు. నా కూతురికి ఒక గొప్ప తండ్రిగా మారారు. అంతకంటే నాకు ఇంకేం కావాలి అని అతని చేతిని తన గుండెలకు హత్తుకుంది. సరిగ్గా అప్పుడే ఆకాశం నుండి చిన్నగా చినుకులు పడ్డం మొదలైంది. పల్లవి వర్షం పడుతుంది లోపలికి పరిగెత్తబోయింది. కానీ విక్రమ్ ఆమె చేతిని లాగి ఆమె వైపు తిప్పుకున్నాడు. ఎక్కడికి పల్లవి? వాన పడుతోంది కదా విక్రమ్, లోపలికి వెళ్దాం. మీకు వానంటే ఇష్టం ఉండదు కదా, ఫీవర్ వస్తుందని భయం కదా అంది నవ్వుతూ. విక్రమ్ ఆమెను గుండెలకు హత్తుకుని గట్టిగా పట్టుకున్నాడు. నాకిప్పుడు అలాంటి భయం లేదు పల్లవి. ఎందుకంటే నా ప్రాణం నా చేతుల్లోనే భద్రంగా ఉంది. ఈ వానలో తడవడం నాకు ఇష్టం. ఎందుకంటే ఆ రోజు వానలోనే కదా నువ్వు నా ఇంట్లోకి అడుగుపెట్టింది. వాన మన ఇద్దరిని కలిపిన సాక్షి అని ఆమె కళ్ళల్లోకి చూస్తూ అన్నాడు. చినుకులు జోరుగా పడుతున్నాయి. వాళ్ళిద్దరూ ఆ వర్షంలో పూర్తిగా తడిసిపోయారు. విక్రమ్ పల్లవి ముఖం మీద పడిన జుట్టుని వెనక్కి సరిచేస్తూ ఆమె పెదవుల మీద తన పెదవులు ఉంచాడు. అది ఒక గాఢమైన, స్వచ్ఛమైన, ఏ అహంకారము లేని, ఏ భయము లేని ఒక పరిపూర్ణమైన ముద్దు. వర్షం వాళ్ళ ప్రేమను ఆశీర్వదిస్తూ పడుతూనే ఉంది. మరుసటి రోజు ఉదయం సూర్యుడు ఉదయించాడు. సామ్రాజ్యం బంగ్లా చాలా అందంగా కనిపిస్తోంది. బాల్కనీలో విక్రమ్ పల్లవి కూర్చొని కాఫీ తాగుతున్నారు. కింద గార్డెన్లో ఆద్య తన పెంపుడు కుక్కతో ఆడుకుంటోంది. విక్రమ్ పల్లవి చేతిని పట్టుకుని, మన ఆద్య పెద్దదైపోయింది కదా పల్లవి, రేపు తను కాలేజీకి వెళ్తోంది. ఆ తర్వాత పెళ్లి చేసుకుని వేరే ఇంటికి వెళ్ళిపోతుంది. అప్పుడు ఈ ఇంట్లో మళ్ళీ నువ్వు నేను మాత్రమే మిగిలిపోతాం అన్నాడు కొద్దిగా ఎమోషనల్గా. పల్లవి అతని భుజం మీద వాలి, మన ప్రేమ ఉన్నంతకాలం ఈ ఇల్లు ఎప్పటికీ ఖాళీ అవ్వదు విక్రమ్. మన జీవితం ఒక అందమైన పుస్తకం లాంటిది. అందులో ప్రతి పేజీ ఒక జ్ఞాపకమే. ఆద్య తన జీవితాన్ని తను గెలుచుకుంది. మనం ఎప్పటికీ ఇలాగే ఒకరికొకరు తోడుగా ప్రయాణం కొనసాగిస్తాం అని చెప్పింది. విక్రమ్ నవ్వాడు. అవును పల్లవి, నా ఆఖరి శ్వాస వరకు, నా గుండె కొట్టుకున్నంత వరకు నువ్వు నా దానివి, నేను నీవాడిని. ఇది ఈ విక్రమాదిత్య మాట. పల్లవి ముఖంలో చిరునవ్వు విరబూసింది. విధి రాసిన రాతను ప్రేమతో, ఓర్పుతో ఎలా జయించవచ్చో వారి జీవితం ఒక ఉదాహరణగా నిలిచింది. ఒక కఠినాత్ముడు గుండెలో ప్రేమ గీతాన్ని పలికించిన పల్లవి ప్రయాణం, అహంకారాన్ని పక్కన పెట్టి తండ్రిగా, భర్తగా పరిపూర్ణుడైన విక్రమాదిత్య ప్రయాణం కాలం ఉన్నంత వరకు ఒక అందమైన కావ్యంలా మిగిలిపోతుంది. వారి ప్రేమకు ముగింపు లేదు. అది ఒక అంతులేని ప్రేమ గీతం. ఈ కథ ఇక్కడితో సమాప్తం. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం ఈ ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి.